ఉమ్, రామాయణంలోనే కొన్ని ఆదర్శ పాత్రలో 4వ పాత్ర అయినటువంటి సీతాదేవిని గురించి ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె గృహస్థ ధర్మాన్ని గురించి అలాగే సీతా పరిత్యాగాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు లంకానగరం నుంచి సీతాదేవి అయోధ్యకు వచ్చింది. అంటే రాముల వారు అగ్నిపరీక్ష అయిన తర్వాత ఆ పుష్ప విమానంలో తీసుకొచ్చారు కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఆ అయోధ్యలో పెద్దలు వృద్ధులు అయిన స్త్రీలు అలాగే అత్తలు ముగ్గురు ఉన్నారు కదా, అత్తలు, వీళ్ళ చరణాలకు ఆమె ప్రమాణం చేసిందనమాట, ప్రణమిల్లింది. స్వగృహంలో ఉంటూ ఇక ఆమె దినచర్య ఎలా ఉందో చెప్తున్నాడు. గృహస్థ ధర్మాన్ని ఎలా పాటిస్తుందో స్వగృహంలోనే ఉంది, దేవతలను ఆరాధిస్తూ ఉంది, అత్తలందరినీ సమభావంతో సేవిస్తూ ఉంది, ముగ్గురు అత్తల్ని. అదే రకంగా గృహకృత్యాలన్నింటినీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంది. అందరినీ ముగ్ధులను చేస్తుంది అన్నమాట. ఈమె ప్రవర్తన అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మరుదులైనటువంటి భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నులను పుత్ర సమానంగా భావిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, వేరే చోట నుంచి వచ్చినటువంటి స్త్రీ స్వగృహంలో, అంటే ఇప్పుడున్న స్వగృహం అవుతుంది కదా, అత్తవారి ఇల్లే స్వగృహం అవుతుంది కదా. పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చినటువంటి స్త్రీ అక్కడ అత్తవారింట్లో ఉన్న వృద్ధ స్త్రీలకు ప్రణామం చేయాలి. అలాగే సర్వులను సమభావంతో సేవించాలి. అలాగే గృహ కార్యాలను చక్కగా నిర్వర్తించాలి. అట్లాగే మరుదులు ఇంకా అధిక గల వారితో శుద్ధ సమభావాలతో యథాయోగ్యంగా వ్యవహరించాలి అని చెప్పి మనకి బోధిస్తోంది ఈ గృహస్థ ధర్మంలో. ఆమె అందరినీ ముక్తులను చేసేట్టుగా అందరితోటి చక్కగా ఉంటూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించింది అని చెప్తున్నారన్నమాట. ఇక సీతా పరిత్యాగం. మరి తర్వాత మళ్ళీ ఆమెని ఇంత అగ్ని పరీక్ష చేసి తనకి నింద రాకుండా ఆమెకి నింద రాకుండా, మళ్ళీ తరువాత ఈ లోకులు పలుకాకులు అనేవాళ్ళు ఆ పలు రకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం ఇన్ని జరిగినా మళ్ళీ సీతా పరిత్యాగం జరపవలసి వచ్చిందన్నమాట. ఆ పరిత్యాగాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఉత్తరాఖండలో ఉంది. దీన్ని ధ్యానపూర్వకంగా అధ్యయనం చేయాలి మనం. సీత మరి పరమ పవిత్రాలన్న విషయం శ్రీరామచంద్రుడికి తెలుసు కదా, పూర్తిగా తెలుసు, మామూలుగా కాదు. అంటే అగ్ని పరీక్ష జరగకపోయినా తెలుసు ఆయనకి, కాకపోతే లోకుల కోసం జరిపింది అది మానవ కర్తవ్యంగా. అట్లా ఆమెని ఆ అగ్ని పరీక్ష ద్వారా సర్వుల సమక్షంలో పావనిగా తెలియజెప్పడం జరిగింది కదా. అయినా సరే లోకోపవాదంపై ధ్యానం ఉంచి ప్రజలను సంతుష్టులను చేయటానికి శ్రీరాముడు నిర్దోషురాలైనటువంటి సీతను మళ్ళీ త్యజించాడు. లోకం అపవాదం వేసింది చివరికి, అందుకని ఆమెను మళ్ళీ త్యజించాడు. ఎందుకని? ఆ అపవాదంపై ధ్యానం ఉంచిన ప్రజలను మళ్ళీ సంతుష్టం చేయటం కోసం. అంటే ఇంకా ఆ అపవాదం మీద కొంతమంది అదే ధ్యానంలో ఉన్నారన్నమాట, ఇంకా అదే ధ్యాసలో. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సంతుష్టం చేయాలి అని ఆ పని చేశాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నాది సోదరులకు కూడా ఇది నచ్చలేదు, రాముల వారి చర్య. అయితే రాముల వారికి అంతకంటే మార్గం ఏమీ కనపడలేదు. లక్ష్మణుడికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా మరి అన్నగారి ఆదేశానుసారం ఆయనే ఆమెను అడవిలో విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. వెళ్ళటం తప్పలేదన్నమాట. అంతే, ఆయన మరి అన్నగారి సేవలో పూర్తిగా అంకితం చేసుకున్నటువంటి జీవితం కదా అయింది. అన్ని విషయాలు తెలిసాక కూడా తాను నిర్దోషి అని తెలిసినా కూడా మళ్ళీ పరిత్యజించబడ్డాను అన్న భావం కలిగింది సీతకి. ఆ భావం కలగగానే ఇక ఆమెకి
ఆమె దుఃఖానికి ఇంక అంతు లేకుండా పోయింది. అలాంటి వేళలో కూడా సీత తన భర్తని ఏమీ నిందించలేదు, ఏ దోషాన్ని ఆయన పైన ఆరోపించలే. లక్ష్మణుడి ద్వారానే సందేశాన్ని అందజేస్తూ ఇలా పలికింది ఆమె. అంటే అడవులకు తీసుకొచ్చాడు కదా, మళ్ళీ సందేశం ఇచ్చిందనమాట. లక్ష్మణుడితో పంపింది. ఇక లక్ష్మణుడితో ఉంటుంది, లక్ష్మణ, అత్తలందరికీ సమాన రూపేణ చేతులు జోడించి నేను నమస్కరించానని చెప్పు. ప్రభు చరణాలపై శిరము ఉంచి నేను నా కుశలాన్ని తెలియజేయి. అలాగే అందరితోనూ శిరము ఉంచి నా కుశలాన్ని అందరికీ కూడా తెలియచేయి. ఆ పైన స్వధర్మరతుడైన ప్రభువుతో, అంటే మరి నిందించలేదు, ఇంకేమంటుంది, స్వధర్మమునందు పూర్తి ఆసక్తి కలిగినటువంటి నా ప్రభువుతోటి, అంటే నా స్వామితోటి ఇలా చెప్పు, ఇలా అంటుంది అనమాట. రఘునాథ, సీత యథార్థానికి శుద్ధురాలే, మీ ఎడల సర్వదా భక్తి యుక్తమే, మీ హితమందు తత్పర అయి ఉండునట్టుదేమి. ఇక తప్పితే మీ హితం తప్పితే ఇంక రెండోది ఏమీ కోరుకోవటం లేదు నేను అని చెబుతుంది అనమాట. ఈ విషయం చెప్పు లక్ష్మణ అని. ఈ విషయం మీరు ఎరిగినదే, రాముల వారికి తెలిసే విషయం. అలాగే మహావీర, అపయశస్సుకు భయపడి మీరు నన్ను పరిత్యజించారు. దీనివల్ల మరి మీకు కూడా నిందలు కలుగుతాయి, అపకీర్తి కలుగుతుంది. వాటిని కూడా నేను మళ్ళీ వదిలేసేయాలి. మీకు కలిగేటువంటి, అరే ఏ పాపము లేనటువంటి, ఏ దోషము లేనటువంటి సీతని అగ్ని పరీక్ష అయిన తర్వాత కూడా వదిలేశాడే అని చెప్పి మరి మీకు కూడా నింద వస్తుంది. వాటిని కూడా నేను వినాల్సి వస్తుంది. అయినా మీరు నాకు పరమ ఆశ్రయులు లక్ష్మణ అని చెప్పమంది. ఇంకా లక్ష్మణుడితో ఇలా ఉంటుంది, నీవు ప్రభువులతో ఇంకొక విషయం కూడా చెప్పు. మీరు మీ సోదరుల విషయంలో ఎలా ప్రవర్తిస్తుంటారో అలాగే పురవాసులతో కూడా ప్రవర్తించండి అని చెప్పు. అంటే పురవాసులతో కూడా అలాగే ఉండండి, సోదరులతోనే కాకుండా. అంటే మరి రాజుగారు కాబట్టి అందరితోని సమానంగానే ఉండాలి. అందులో ధర్మరతుడైనటువంటి ప్రభు అని చెప్పింది కదా మొదట్లోనే, ధర్మానికి కట్టుబడినటువంటి నా భర్తని ప్రభు అని. ఈ మిథ్యా అపవాద కారణమే, ఇది అపవాదమే. ఎలాంటి అపవాదం అంటే మిథ్యా అపవాదం, నిజమైన అపవాదం కాదు. ఇలా ఈ మిథ్యా అపవాద కారణంగా క్రుద్ధులై ప్రజల విషయంలో మరి ఆ ప్రజలందరూ ఇట్లా మిథ్యా అపవాదం చేస్తున్నారని మళ్ళీ మీరు వాళ్ళని కోపించకండి, ప్రజల్ని వాళ్ళ పట్ల ఎలాంటి దుర్వ్యవహారం చేయకండి. అంటే మళ్ళీ ఏదైనా వాళ్ళ కీడు తలపెడతారో వాళ్ళ కీడేం తలపెట్టొద్దు. అంటే ఎంత క్షమాగుణం ఉందో చూడండి. మరి ఆ క్షమాగుణం కూడా మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందే. అలాగే పురవాసుల పట్ల, అంటే ఆ పట్టణంలో ఉండే ప్రజల పట్ల ధర్మానుకూలంగా వ్యవహరించండి. అదే మీకు పరమధర్మం. అంటే ఎవరి మీద కోపించొద్దు, మిథ్యాపవాదం చేశారని. అందరి పట్ల కూడా ధర్మంగానే ప్రవర్తించండి అంది. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఉత్తమమైన కీర్తి లభిస్తుంది. ఇంకా ఇప్పుడు అంటుంది, ఓ పురుషోత్తమా, అంటే ఈ రకంగా చెప్పమని చెబుతుంది అన్నమాట లక్ష్మణుడు. పురుషోత్తమా, నాకు స్వశరీర చింత ఏమాత్రం లేదు. అసలు స్వశరీర చింత ఆధ్యాత్మికులకే ఉండదు కదా, వాళ్ళందరూ మరి అవతార పురుషులు కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు ఉంటుంది అసలు. ఇక పురవాసులు నా విషయమై అపవాదులు పలికితే పలికి ఉండొచ్చుగాక, దానికి నేను భీతి చెందటం లేదు. స్త్రీకి పతియే దేవత, పతియే బంధువు, పతియే గురువు కూడా. కాబట్టి వాళ్ళు ఏదో అనుకున్నారని నేనేమనుకోవటం లేదు. వాళ్ళ పట్ల నాకు ఏమాత్రం కోపం లేదు, మీరు కూడా కోపగించవద్దు. మీ పట్ల నాకు సదభిప్రాయమే ఉంది. మిమ్మల్ని ఏ మాత్రము నిందించకూడదు, మీరు నిందకు దూరమే అన్నది. మీ మీద ఎట్టి నింద నేను వేయటం లేదు అంది. ఎంత గొప్పగా మాట్లాడింది అనమాట. అలాంటి సీత మరి సతి మరి ధన్యురాలుగాక ఏమవుతుంది, ఆమె ధర్మ ప్రేమ ఎంతో ధన్యమైందనమాట. భారత స్త్రీ ధర్మం
ధన్యమైంది. భారతీయ మహిళల అపూర్వ త్యాగం కూడా ధన్యమైనటువంటిదే. ఈ విధంగా సీత సంభాషణ అయిన తర్వాత లక్ష్మణుడు ఆమెకు ప్రణామం చేశాడు. దుఃఖిస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. అడవిలో వదిలిపెట్టి ప్రణామం చేసి దుఃఖిస్తూ ఆమె చెప్పినవన్నీ విని అవన్నీ మళ్ళీ రాముల వారికి చేరవేయాలి కదా ఆమె యొక్క మనోభావాల్ని. అందుకని దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ దుఃఖభార పీడిత అయిన పతివ్రత అయినటువంటి సీత అరణ్యంలో ఆయన వెళ్ళగానే మళ్ళీ రోదించటం మొదలెట్టింది. ఆమె రోదనాన్ని ఆలకించాడు వాల్మీకి మహర్షి. అంటే ప్రత్యేకంగా చెప్పాడు కదా, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి దగ్గరలో వదిలిరా అని. అందుకనే ఈయన కూడా లక్ష్మణుడు ఆమెను ఆ దగ్గరలోనే వదిలి వెళ్ళాడు. అందుకనే ఆమె రోదన ధ్వని వాల్మీకి మహర్షి విన్నాడన్నమాట. వెంటనే అక్కడికి వెళ్ళాడు, ఆమెను తన ఆశ్రమంలోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి సీత ఆ ఋషిపత్నులతోటి ముని ఆశ్రమంలోనే నివసించటం ప్రారంభించింది. ఈ ప్రసంగం ద్వారా మనకేమర్థమవుతుంది అంటే చాలా విషయాలు మనం ఆచరించదగినవి ఉన్నాయి. ఏంటి, సీత పలికిన పలుకులు నిత్య పఠనీయాలు. అంటే అత్తలకి నమస్కారం చెప్పానని చెప్పండి, అలాగే పిల్లల్ని మరుదుల్ని నీ సొంత సోదరుల్ని ఎలా చూశావో అలాగే పురప్రజలను కూడా చూడు. మిథ్యా అపవాదం చేశారని చెప్పి వాళ్ళని నిందించి వాళ్ళపై కోపించబోకు. వాళ్ళను కూడా చక్కగా ధర్మంగా పరిపాలన చేసి నీ యశస్సుని పెంచుకో అని చెప్పి మాటలు చెప్పింది కదా. లక్ష్మణుడి ద్వారా రాముల వారి కబురు చేసింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు అన్నమాట. అందుకే నిత్య పఠనీయాలు అన్నాడు. ఈ భావాలన్నీ పతివ్రతలు గ్రహించి తమ జీవితాలని సక్రమ మార్గంలో పురోగమింపజేసుకోవాలి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి ఆమె పలుకులు అత్యంత ఆచరణీయములైనటువంటి ప్రతి గృహిణికి కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత నింద మోపబడినా తన మీద భర్తకు ఏమాత్రం భర్తని నిందించకూడదు, అలాగే అత్తవారిని నిందించకూడదు, అత్తవారింట్లో ఎవరిని నిందించకూడదు, అలాగే పురప్రజలని నిందించకూడదు అంటూ సీత చక్కని సందేశం భారతీయ ధర్మపత్నులందరికీ అందించిందనమాట ఈ సీతా పరిత్యాగం అనే అంశంలో. స్వస్తి.